హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మాకు పెద్ద పనసకాయ దొరికింది. అంటే బయట కొనుక్కొనొచ్చినాము. ఎక్కడ దొరకలేదు. చూడండి, దీన్ని కట్ చేసే విధానము చాలా వెరైటీగా కట్ చేస్తున్నారు వీళ్ళు. అట్లా రోడ్లో వెళ్తుంటే బండి మీద ఉన్నిందండి. చాలా తేలిగ్గా దొరికింది. కాయ 100 రూపాయలకే దొరికింది. అంటే 100 రూపాయలు అంటే మా సైడ్ 100 రూపాయలండి. 100 రూపాయలకే దొరికింది. మామూలుగా అయితే ఈ సీజన్లో ఈ కాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. మామూలుగా విలేజ్లో ఈ కాయలను ఎక్కువగా చూడవచ్చు. ఇంకా టౌన్లో అయితే అక్కడక్కడ ఎక్కడో ఒక చోట బండి మీద కనిపిస్తాయి. కనిపించినా మనం కొనుక్కోలేనంత ధరలు చెప్తారు. అంత రేర్ కదా టౌన్లో అయితే. కానీ విలేజ్లో అంతా అలా కాదండి. చాలా చీప్గా దొరుకుతాయి ఈ కాయలు. చెట్లలో అక్కడక్కడ అడవుల్లోకి వెళ్తే అక్కడక్కడ చెట్లు ఉంటాయి ఈ చెట్లు. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇండ్ల కాడ పెంచుకుంటారు. ఎంతైనా మందుండి తినాలండి. అప్పుడు ఆ ఫీలింగే, ఆ థ్రిల్లింగే చాలా వెరైటీగా ఉంటుంది. అంత మజా వస్తుంది, కిక్గా ఉంటుంది. కానీ వేరే వాళ్ళని అడుక్కొని పుడుక్కొని తింటే అదేం అంత ఆనందంగా ఉండదు. ఇంకా మనకు మరీ కావాలనిపించిందంటే బండి మీద వెళ్ళి తీసుకోవడమే. ఇంకా మేము కూడా అలాగే రోడ్లో వెళ్తుంటే మాకు బండి మీద కనిపించింది. వాళ్ళని నిలిపి ఎంత అని అడిగితే వాళ్ళు 100 చెప్పారు. ఇంత పెద్ద కాయ 100కే ఇస్తున్నారు. బయట అయితే కేజీ 100, హాఫ్ కేజీ 100 అట్లా అమ్ముతా అంటారు. అందుకని మేము చాలా చీప్గా వచ్చిందనేసి కొనుక్కునేసాం. చూడండి ఎంత బాగా నీట్గా ఓపెన్ చేస్తారో. వావ్! చాలా బాగా ఓపెన్ చేశారు కదండీ. చూస్తుంటే అసలు తలకేసుకుని టోపీలాగా అందంగా డిజైన్ చేసిన టోపీలాగా అనిపిస్తుంది కదా. అలా కట్ చేశారండి వీళ్ళు. చూడండి మళ్ళీ కట్ చేస్తున్నారు. చాలా పెద్ద కాయ. మామూలుగా చిన్న చిన్న కాయలే టౌన్లో అయితే చాలా ధరలు చెప్తారు. ఇక్కడ మాకు చాలా చీప్గా దొరికింది. అందుకే మొత్తం ఒకే రోజు కట్ చేసేస్తున్నాము. చూడండి, ఇది అయితే మళ్ళీ రౌండ్ చక్రం లాగా ఉంది కదా. చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మామూలుగా దొరకని వాళ్ళైతే వీటిని అలాగే ఒక్కసారి కొంచెం కట్ చేసి దాంట్లో ఉండే తొనలు తీసి తినేస్తూ ఉంటారు. ఇంకా దొరికే వాళ్ళు అయితే కొంచెం ఇలా నీట్గా కట్ చేసుకొని తింటారు. మాకు కొంచెం దొరుకుతాయండి, మరీ అంత రేరేం కాదు, దొరుకుతాయి. కానీ మామూలుగా ఎవరిని అడగడానికి వెళ్ళాం. మన చెట్లు ఉంటే అది ఫీలింగే వేరేగా ఉంటుంది. ఈ చెట్టు మామూలుగా ఈ చెట్టు నాటితే చనిపోతారు, ఈ చెట్టు కాయ వదిలే టయానికి చనిపోతారు, ఇట్లా చెప్తూ ఉంటారు. అందుకు భయపడే కొంతమంది ఈ చెట్లను పెంచుకోరు. ఇంకా కొంతమంది అయితే ఇండ్ల కాడ ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత నాటించేస్తూ ఉంటారు. చూడండి ఇది ఎంత బాగా ఓపెన్ అయిందో. నాకైతే దీన్ని చూస్తుంటే అసలు నోరు ఊరేస్తుందండి. కానీ కొంతమంది ఈ కాయలని తినకూడదని చెప్తారండి. ఎందుకంటే మామూలుగా పిల్లలకి పాలిచ్చే తల్లులు ఈ కాయలని తినకూడదు. నెక్స్ట్ ఏంటంటే కుక్కలు కరిచిన వాళ్ళు ఈ కాయలను తింటే మెంటల్ వల్ల అయిపోతారని చెప్తుంటారు. ఇవి ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు, కానీ నిజమే అని చెప్తారండి. ఇంకేంటంటే ఈ తొనలు తినడం వల్ల ఏమైనా మనకు ఇంతకుముందు ఏదైనా లైఫ్ లాంగ్ ఉండే డిసీజ్ ఏదైనా వచ్చి తగ్గిపోయి ఉంటే ఆ డిసీజ్ వెంటనే మళ్ళీ అటాక్ అవుతుందని చెప్తారు. అందుకే ఈ కాయలను కొంతమంది ఫిట్స్ వచ్చేవాళ్ళు కానీ, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, కాళ్ళు చేతులు వీక్గా ఉండేవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఇలాంటి వాళ్ళు ఈ కాయలను అస్సలు తినకూడదండి. తింటే ఏమవుతుందంటే మనకు ఆశగా ఉంటుంది తినేయాలని, కానీ తింటే ఏమవుతుందంటే ఆ ప్రాబ్లమ్స్ వెంటనే అట్లే వచ్చేస్తుంది. ఇంకా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా ఈ కాయలను తిన్నారంటే కొంచెం ఎక్కువగా తింటే మాత్రం వెంటనే ఫీవర్ రావడము, లేకపోతే బాడీ పెయిన్స్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంత డేంజర్, కానీ అంత స్వీటెస్ట్ ఫ్రూట్ అనమాట ఇది. చూడండి కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాం మేము. చాలా తొనలు దొరుకుతున్నాయండి. దాదాపు ఒక 150-200 తొనలే దొరికినాయి మాకు. మేము హాఫ్ కాయ కట్ చేసేసి హాఫ్ కాయ అట్లే పెట్టేసాము. ఎందుకంటే అది తినే వాళ్ళే లేరు. హాఫ్ కాయ తినేదానికే మాకు తనివి తీరిపోయినంత స్వీట్గా ఉంది కాయ. వీళ్ళు కట్ చేసే విధానం వల్ల దాన్ని ఎక్కువగా తినేయాలనిపిస్తుంది.
కానీ ఎంత లిమిట్గా తింటే అంత మంచిదండి ఈ కాయ. ఇంకా మామూలుగా మా పొలం పక్కనే ఉంది, కానీ మేము ఎవరిని అడగడానికి వెళ్ళాం, మాది కాదు కాబట్టి. చూడండి ఎంత నీట్గా కట్ చేస్తున్నారు వాళ్ళు. చూడడానికి ఎంత బాగుంది కదా. మళ్ళీ దాన్ని తీసి ఇట్లా పాములాగా వేలాడదీస్తే దాంట్లోని తొనలు అలాగే తీసుకునేయచ్చు. మామూలుగా అయితే ఈ కాయలో చాలా గమ్ము ఉంటుంది కదా, పాలు అది చేతికి అట్లట్లే అతుక్కొనేస్తూ ఉంటుంది, ఎంత కడిగినా పోదు. దానికనేసి కొంచెం నూనె పూసుకొనేసి దానికన్నా టచ్ చేసినామంటే ఆ పాలు ఏది మన చేతికి అతుక్కోదు, ఆ గమ్ అంతా మన చేతికి ఏమీ అతుక్కోదు. మామూలుగా ఎలా చేతులు ఫ్రీగా ఉంటాయి అలాగే ఉంటుంది. మీలో ఎంతమందికి పెద్ద పనసకాయ అంటే దీన్ని పెద్ద పనసకాయ అంటారు, మా ఇంగ్లీష్లో అయితే జాక్ ఫ్రూట్ అండి. మీ సైడ్ దీని పేరు ఏమంటారో కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా ఈ కాయ నచ్చిందంటే, ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, ఉంటామండి. బాయ్ అండి.